హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్క్రబ్స్ టు సూట్ కేసెస్. ఈ వీడియోలో నేను మా ఎస్ఎల్డి ట్రిప్ మొదటి రోజు సంగతులు చెప్తాను. మేము శ్రీనగర్లో సాయంత్రం 4ంటికి అలా ల్యాండ్ అయ్యాము. అక్కడ నుంచి మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఒక లొకేషన్కి రమ్మన్నారు. అక్కడికి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాము. మనకి శ్రీనగర్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫోన్ సిగ్నల్స్ రావు, ప్రీపెయిడ్ అక్కడ పని చేయదు. సో పోస్ట్ పెయిడ్ మాత్రమే తీసుకోవాలి. మరో ఆప్షన్ అక్కడ బయట కొత్త సిమ్ కార్డ్ తీసుకోవడం. మేమైతే ఇదే చేయాల్సి వచ్చింది. ఇక మేము మా మీటింగ్ పాయింట్కి వెళ్ళాక అక్కడ మా బైక్ మార్షల్ మిస్టర్ దేవల్ని కలిసాము. మాకు బైక్ గేర్స్ ఇచ్చి సిక్కరా బోట్ ఎక్కించి మా హౌస్ బోట్కి పంపించారు. మా బోట్ హౌస్కి వెళ్ళాక రిలాక్స్ అయిన తర్వాత సాయంత్రం మాకు 1 అవర్ షికరా రైడ్ కాంప్లిమెంటరీగా ఉందని చెప్పారు. ఆ లేక్‌లో ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. శ్రీనగర్ కాస్ట్యూమ్స్‌లో పిక్స్ తీస్తారు. వాళ్ళిచ్చే కాస్ట్యూము సింపుల్‌గా పైనుండి ఇలా వేసేసుకోవడమే. సిక్రా రైడ్‌కి బోట్ వచ్చాక మేమలా దాల్ లేక్ అంతా తిరిగాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో దాల్ లేక్‌లో శిఖరా రైడ్. ఆ దూరం నుంచి ఆ పర్వతాలు, ఆ చల్లటి గాలి, ఆ ఫీలే వేరండి. ఈ లేక్ మధ్యలో ఒక పూల తోట కూడా ఉంది. అది చాలా బాగుంది. గుత్తులు గుత్తులుగా గులాబీలండి. ఇంకా రకరకాల పువ్వులు. అసలు ఎక్కడ చూసినా పిక్స్ తీసుకోగలిగేంత మంచి మంచి వ్యూస్ అనమాట. అసలు మీకు పువ్వులు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ ప్లేస్ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా దాల్ లేక్ మధ్యలోనే టీ స్టాల్స్ అండ్ క్యాంటీన్స్ అవి కూడా ఉన్నాయి. మీరు హ్యాపీగా బోట్‌లో కూర్చొని టీ అండ్ చిన్నగా స్నాక్స్ కూడా తినేసి అలాగా రైడ్‌కి వెళ్ళొచ్చు. ఆ తర్వాత కొంచెం చీకటి పడుతుండగా మేము షాపింగ్‌కి వెళ్ళాం. అది కూడా లేక్‌లోనేనండోయ్! ఈ షాప్స్ మాత్రం మనం బాగా బార్గెయిన్ చేయాలి. టూరిస్ట్ ప్లేస్ కదండీ! చాలా రేట్స్ చెప్తారు. ఇక షాపింగ్ అయిపోయాక మేము తిరిగి మా బోట్ హౌస్‌కి వచ్చేసాం. అక్కడే డిన్నరు అండ్ స్టే. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ నుంచి ఎక్కడికైతే మాకు బైక్ గేర్స్ కలెక్ట్ చేసుకున్నామో అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత బైక్స్ ఇచ్చారు. ఇక డే 2 ట్రిప్ స్టార్ట్ చేశాము. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.